రథసప్తమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఈరోజు సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. రథసప్తం అంటే అది మన జీవిత రథాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి చేసే సంకల్పం. రథసప్తమి రోజు సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు శరీరం నూతన ఉత్తేజం పొందుతుందంటున్న ఆలయ వేద పండితులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. స్వార్థమారుడం శ్వేతపత్రధరం దేవం తం సూర్యం నమామి అంటూ కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుణ్ణి ప్రతిరోజు కొలిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పేసి కూడా పెద్దలు చెప్తారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రథసప్తమి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో ఉన్నటువంటి రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవల్లి సూర్యనారాయణుని ప్రముఖులు అందరూ కూడా సామాన్యులతో పాటు దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆలయాల వద్ద ఉన్నటువంటి రథాలకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరి రథసప్తమి అంటే ఏంటి, ఈరోజు సూర్య భగవానుని దర్శించుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది, దీనికి సంబంధించి పూర్తి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మహానందీశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు రథసప్తమి అంటే ఏంటి, ఈరోజు రథాన్ని దర్శించుకున్న సో ఈ పూజలో పాల్గొన్న ఎటువంటి ఫలితం కలుగుతుంది? ఓం నమో మహానందీశ్వరాయ. రథసప్తమి అనేటువంటిది ఆ యొక్క సూర్యుడు తన యొక్క సప్తాశ్వములతో కూడుకున్నటువంటి రథాన్ని ఆరోహణ చేసేటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మనకి సంక్రాంతితో ప్రారంభమవుతుంది. పూర్వమంతా కూడా నూతన సంవత్సరం అంటే సంక్రాంతికే చేసేటువంటి వారు ఒకనొక కాలంలో ఉత్తరాయణ ప్రారంభం అంటే సకల శుభాలకు నిలయంగా చెప్పబడుతుంది. అటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో తొలిగా వచ్చేటువంటి సప్తమి అంటే మాఘ శుద్ధ సప్తమి రోజున మనం చేసేటువంటి ఈ యొక్క రథసప్తమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలాన్ని కలుగుతుంది. ఎందుకంటే రథంలో సూర్యుడు అధిదేవతగా ఉంటాడు. అట్లాగే సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు. సకల మానవులే కాకుండా సకల జంతుకోటి కానీ చరాచర ప్రాణులు కనీసం వృక్షంలో నుంచి దేనికైనా కూడా సూర్యకిరణం లేనిదే అన్నీ కూడా నశిస్తాయి. సూర్యకిరణం లేనిదే, సూర్య తేజస్సు లేనిదే ఈ యొక్క ప్రపంచమంతా కూడా స్తంభించేసి ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి సూర్యుడు నిరంతరం తన యొక్క రథాన్ని అధిరోహణ చేసి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఆ యొక్క రథాన్ని అధిరోహణ చేసినటువంటి ఈ రోజు సూర్యుడు మంచి తేజోవంతంగా ఉంటాడు. ఈరోజు మనం సూర్యుడికి ప్రీతిగా అర్ఘ్యప్రదానాలు చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, అట్లాగే సూర్య యంత్రాన్ని వేసి యంత్ర ఆరాధన చేయడం, అట్లాగే నూతనంగా మనకి పండినటువంటి పంటతో ఆ యొక్క తొలి ధాన్యంతో, అట్లాగే ఆవు పాలతో, ఆవు పిడకతో, ఆవు నెయ్యితో ఒక పొంగలి అనేటువంటిది చేసి ఆ యొక్క ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడికి నివేదన చేసి ఆ ప్రసాదం స్వీకరించడం ద్వారా, స్వామికి అర్ఘ్యం వదిలి ఆ యొక్క తీర్థం స్వీకరించడం ద్వారా మన శరీరంలో పాదాది శరపర్యంతం ఉన్నటువంటి సకల రుగ్మతలు రోగాలు కూడా నశించి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు. కాబట్టి ఈ రోజున ఆ యొక్క సూర్య భగవానుడికి ప్రీతిగా రథసప్తమి వేడుకలు మహానంది క్షేత్రంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. చివరిగా చెప్పండి స్వామి, గతంలో ఏదైనా పాఠశాలలో ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసేవారు, అలాగే ఇళ్లలో కూడా యోగాభ్యాసాలు, అలాగే ప్రముఖంగా ఖచ్చితంగా ప్రధానంగా సూర్య నమస్కారాలు చేసేవారు. ఇప్పుడు చేయట్లేదు. సో అవి చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది? ఖచ్చితంగా సూర్య నమస్కారాలు అనేటువంటిది మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలనంతా కూడా ప్రేరేపింపచేసి తద్వారా మనం ఆ యొక్క మంత్రోచ్చారణతో కూడుకున్నటువంటి నమస్కారం ఎప్పుడైతే చేస్తామో ఆ నమస్కారం చేసేటప్పుడు కాళ్ళు, చేతులు, ముఖము, కళ్ళు, చెవులు మనకు ఉండేటువంటి అవయవాలన్నీ కూడా చక్కగా విస్తరింపబడతాయి. తద్వారా మనకి కలిగేటువంటి అనారోగ్య బాధలు అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. కాబట్టి పూర్వకాలంలో మనకి ఈ యొక్క సూర్య నమస్కారాలు అనేటువంటిది నిత్యం చేయడం శాస్త్రీయబద్ధంగా ఉంది. ఇప్పటికీ అనేక మంది వైదికులు తమ ఇళ్లలో సంధ్యావందనాది క్రతువులు చేయడం, అర్ఘ్యప్రదానం మొదలడం, అట్లాగే నమస్కారాలు చేయడం, ఇవన్నీ కూడా మనకి ఆచారాన్ని చూస్తున్నాము. కానీ పూర్వాచారం ప్రకారంగా ఇప్పుడు అందరూ కూడా ఆ యొక్క సూర్య నమస్కారాల పద్ధతిని కొనసాగిస్తే చక్కటి ఈ యొక్క అనారోగ్య బాధలు అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి కాస్త తగ్గి ఆరోగ్యవంతులుగా అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సూర్య నమస్కారాలు అనేటువంటిది ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ధన్యవాదాలు స్వామి. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా వరకు కూడా హైందవులు కనిపించే నారాయణునిగా ప్రత్యేకంగా సూర్య భగవానుని గుర్తిస్తారు. ఆయనకు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల ప్రత్యేకంగా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పేసి కూడా ప్రగాఢంగా విశ్వసిస్తారు. అలాగే యోగాభ్యాసాలు కూడా చేస్తారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా యాంత్రికమైనటువంటి జీవనంలో చాలా వరకు కూడా సూర్య నమస్కారాలు మర్చిపోతున్నారు. కేవలం రథసప్తమి లాంటి ఈ రోజు కూడా సూర్య నమస్కారాలు చేసి అలాగే ఏదైతే యోగాభ్యాసాలు ఉన్నాయో వాటిలో పాల్గొంటే ఖచ్చితంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయంటున్నారు వేద పండితులు. కెమెరామెన్ పవన్తో హరికిషన్, విషయం టీవీ, మహానంది, నంద్యాల జిల్లా.